మహానాడు వేదిక మంత్రి నారా లోకేష్ సంచలనమైన వ్యాఖ్యలు. మహానాడులో ఆయన రాజీనామా చేస్తానని చెప్పి చాలా గట్టి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేస్తానన్నారు, అసలు ఏ విషయం గురించి ఆయన మాట్లాడారు, ఎవరికి సవాల్ విసిరారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే నారా లోకేష్ గారు మహానాడు కార్యక్రమం వేదికగా మాట్లాడుతూ నేను రాజీనామా చేస్తాను, దమ్ముంటే నిరూపించండి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. అయితే గతంలో విశాఖ భూములకు సంబంధించి వర్సా క్లస్టర్స్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 2000 ఎకరాలకు పైగా భూములు అనేవి కేవలం ఎకరం భూమి అనేది 99 పైసలకే లీజుకి ఇచ్చామని చెప్పి ఏవైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని మాటిమాటికి కూడా ఇరకాటంలో పెట్టే విధంగా ప్రశ్నిస్తుందని చెప్పి నారా లోకేష్ గారు మండిపడ్డారు. మేము కేవలం 99 పైసలు లీజుకి ఇచ్చింది ఓన్లీ టీసీఎస్ కి మాత్రమే ఇచ్చాము. వర్సా క్లస్టర్స్ కి మెయిన్ గా 2000 ఎకరాల భూమి అనేది లీజుకి ఇచ్చాము, కానీ అది మార్కెట్ ధరకి మాత్రమే ఇచ్చాము. ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ శ్రేణులు కానీ వర్సా క్లస్టర్స్ కి 99 పైసలకే భూమి లీజ్ కి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించినట్లయితే నేను ఇప్పుడే నా పదవికి, మంత్రి పదవికి నేను రాజీనామా చేసి మొత్తానికి తప్పుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ గారు చాలా సూటిగా చెప్పారని మనం అయితే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వర్సా క్లస్టర్స్ అనేది చాలా కొత్త కంపెనీ అని, అది కూడా విజయవాడ ఎంపీ టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్నీకి సంబంధించిన బినామీల కంపెనీ అని చెప్పి చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. అక్కడ ఆ ఆరోపణలు వచ్చినా కానీ వాళ్ళు కొత్తగా మొదలుపెట్టిన కంపెనీ కానీ దానికి 2000 ఎకరాల భూమి ఇచ్చారని చెప్పింది వాస్తవం. కానీ 99 పైసలకు ఇవ్వలేదు, కేవలం మార్కెట్ ధర ఎలా ఉంటే అక్కడ వాల్యుయేషన్ కి 2000 ఎకరాల భూమి అనేది వాళ్ళకి ఇచ్చాము అని చెప్పి నారా లోకేష్ చాలా సూటిగా చెప్పడం జరిగింది. అదే వర్సా క్లస్టర్ కి చెందిన గతంలో వర్సా క్లస్టర్స్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము 5 ఏళ్లలో అక్కడ కంపెనీని స్థాపించకపోతే, మేము ఉద్యోగాలు కల్పించకపోతే భూములు మీరు వెనక్కి తీసుకోండి, మీరు ఇంత రాజకీయం చేయని అవసరం లేదని చెప్పి వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహానాడు వేదికగా నారా లోకేష్ గారు దీన్ని నిరూపించినట్లయితే కేవలం టీసీఎస్ కి మాత్రమే ఎకరా భూమి 99 పైసలకి వాళ్ళకి లీజ్ కి ఇచ్చాము, కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా మార్కెట్ వాల్యుయేషన్ ఎలా ఉంటే ఆ విధంగా లీజ్ కి ఇచ్చామని చెప్పి చాలా కీలకంగా చెప్పడం జరిగింది. ఇక్కడ దీన్ని నిరూపించినట్లయితే నేను పదవికి రాజీనామా చేస్తానని చెప్పి చాలా సూటిగా నారా లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి సవాల్ విసరడం జరిగింది. మరి ఖచ్చితంగా వాళ్ళు ఈ సవాల్ని యాక్సెప్ట్ చేసి వర్సా క్లస్టర్ కి ఇచ్చిన లీజ్ కి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో కంపెనీ స్థాపించడానికి అవి నిరూపించగలుగుతారా, ఎంత లీజుకు తీసుకున్నారని చెప్పి నిరూపించగలిగితే ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఆయన ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. ఒకవేళ సవాలు స్వీకరించిన తర్వాత వాళ్ళు నిరూపించలేకపోయినా లేదంటే సవాలు స్వీకరించలేకపోయినా ఒక రకంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏవవుతున్నాయో అవన్నీ కూడా నిరాధారణమైనవని, తప్పు అని చెప్పి చాలా కీలకంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే నారా లోకేష్ గారు మహానాడు వేదిక చాలా గట్టి సవాలు విసిరారు. ఇప్పుడు ఈ వర్సా క్లస్టర్స్ కే గానీ టీసీఎస్ కి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల దాదాపు 5 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన అనేది జరుగుతుంది. దానివల్ల విశాఖ ప్రాంతం అనేది మరింత ఐటీ రంగానికి అభివృద్ధి కింద మారుద్ది. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా అభివృద్ధికి దోహదపడే విధంగా ఉంటుంది. ఒక రకంగా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో విశాఖ నగరాన్ని ఐటీ కారిడార్ కింద తీర్చిదిద్దుతానని ఏదైతే కొంత సమాచారం గతంలో ఆయన చెప్పారో మరి ఏ విధంగా ఆయన తయారు చేస్తారు, ఖచ్చితంగా హైదరాబాద్ ను తలదన్నే విధంగా విశాఖ నగరాన్ని సాఫ్ట్వేర్ ఐటీ కారిడార్ కింద పూర్తి చేస్తారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.